కాన్సెప్ట్ ఏంటి ఈరోజు? వాలిడేషన్ సబ్స్టిట్యూషనా? వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ ఎక్కడుంది? ఓకే, 40 అండ్ 41 కదా. ఓకే, సో వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. వన్ మినిట్. ఈ చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. ఓకే, చూడండి. సో వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? మ్యాండేటరీ క్వశ్చన్స్ అండి ఇంటర్వ్యూలో. వాలిడేషన్ అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? మ్యాండేటరీ క్వశ్చన్స్. ఓకే, చూడండి. వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. వాలిడేషన్ అంటే ఏంటి? పోస్టింగ్ కండిషన్. వాలిడేషన్ ఈజ్ చెకింగ్ ఆర్ కరెక్ట్. సారీ, వాలిడేషన్ ఈజ్ చెకింగ్ ఆర్ కంట్రోల్ స్పెసిఫిక్ ఫీల్డ్. సో వాలిడేషన్ ఏం చేస్తుంది? వాలిడేషన్ అనేది చెక్ చేస్తుంది. ఆ కంట్రోలింగ్ స్పెసిఫిక్ ఫీల్డ్, కొన్ని ఫీల్డ్స్ ని చెక్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. చెక్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది అనమాట. వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, రిఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఎలా ఇవ్వాలి, ఏంటో ఎలా ఇవ్వాలి అనేది మీరు బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు. సో దీన్ని ఏమంటారు? వాలిడేషన్ అంటారు. వాలిడేషన్. సో వాలిడేషన్ ని చెకింగ్ ఆర్ కంట్రోల్ స్పెసిఫిక్ ఫీల్డ్, కొన్ని ఫీల్డ్స్ ని కరెక్ట్ గా మీరు ఇన్పుట్స్ ఇస్తున్నారా లేదా చెక్ చేస్తుంది. దీన్ని ఏమంటారు? వాలిడేషన్ అంటారు. ఓకేనా? వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ వెరిఫై ఆర్ చెకింగ్ స్పెసిఫిక్ ఫీల్డ్. వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ ది మ్యాండేటరీ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. సో ఒక వెండర్ ఒక ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసే టైంలో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కొన్ని ఫీల్డ్, రిఫరెన్స్ ఫీల్డ్ అనేది ఈ విధంగా ఉండాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది ఈ విధంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేయడానికి మనకి వాలిడేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, చూడండి, వాలిడేషన్ అంటే ఎండ్ యూజర్ మిస్టేక్స్ ని రెడ్యూస్ చేయడానికి
ఎండ్ యూజర్ కి టైం సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్. వ్యాలిడేషన్ అంటే ఏం చెప్పొచ్చు? వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్స్ అని చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ సిస్టమ్ విల్ బి చెక్ మై కండిషన్. అంటే ఏంటి? మీరు ఏమైతే బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తారో ఆ కండిషన్ ఎలా ఉందో చెక్ చేస్తుంది. కండిషన్ అంటే రెఫరెన్స్ ఫీల్డ్ ఎలా ఇవ్వాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఎలా ఇవ్వాలి, ఇట్లాంటివి అనమాట. At the time of accounting entry posting, the system will be checking my condition. If it is true, the accounting entry will be posted. మీరు కరెక్ట్ వ్యాలిడేషన్ రూల్ ఇస్తే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. మీరు ప్రాపర్గా వ్యాలిడేషన్ రూల్ బ్యాక్ ఎండ్ లో ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తారో ఆ రూల్ అనేది కరెక్ట్గా ఇస్తే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇఫ్ యూ కెనాట్ గివ్ ప్రాపర్ ఇన్పుట్స్, సిస్టమ్ షోయింగ్ ఎర్రర్ మెసేజ్. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే సిస్టమ్ అనేది ఎర్రర్ మెసేజ్ ని ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఓకే, వ్యాలిడేషన్ ఈజ్ రూలింగ్ చెకింగ్ ఏ పర్టికులర్ ఫీల్డ్ డేటా. సో వ్యాలిడేషన్ అనేది ఏంటి? రెఫరెన్స్ ఫీల్డ్ ఎలా ఉండాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఎలా ఉండాలి, టెక్స్ట్ ఫీల్డ్ ఎలా ఉండాలి. సో ఈ రూల్స్ అనమాట, ఈ రూల్స్ అనేవి కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? కొంచెం డౌన్కి రండి, చూడండి. When the end user enter a transaction and enter the inputs on specific field, ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. వెన్ ది ఎండ్ యూజర్ ఎంటర్ ఏ ట్రాన్సాక్షన్ అండ్ ఎంటర్ ది ఇన్పుట్స్ ఆన్ స్పెసిఫిక్ ఫీల్డ్, ఇఫ్ కెనాట్ గివ్ ప్రాపర్ వ్యాలిడేషన్ రూల్, దెన్ ఎర్రర్ మెసేజ్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఎర్రర్ మెసేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఎర్రర్ మెసేజ్ అనేది కనిపిస్తుంది. ఇది ప్రోగ్రామింగ్ లెవెల్లో జరుగుతుంది. ఈ వ్యాలిడేషన్ అంతా కూడా ప్రోగ్రామింగ్ లెవెల్లో జరుగుతుంది. ఈసీసీ సర్వర్, S4 HANA సర్వర్, సేమ్ ప్రాసెస్. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ ఈసీసీలో చేసిన, S4 HANA సర్వర్లో చేసిన 99% బోత్ ఆర్ సేమ్. ఓకేనా? ప్రీ రిక్విజిస్ట్ అంటే ఏంటి చూడండి. ప్రీ రిక్విజిస్ట్ అంటే డాక్యుమెంట్ టైప్ అని అర్థం. చెక్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు INR. మీకు చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మెసేజ్ అంటే రాంగ్ మెసేజ్. హియర్ టోటల్ ప్రాసెస్ విల్ బి అప్డేటెడ్ అబాప్ కోడ్ లెవెల్. అబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. సో వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, end user they want to give the proper validation rule. ఆయన వ్యాలిడేషన్ రూల్ అనేది ప్రాపర్ గా ఇస్తేనే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సో ఎండ్ యూజర్ మిస్టేక్స్ ని రెడ్యూస్ చేయడానికి, అలాగే ఎండ్ యూజర్ కి టైం సేవ్ చేయడానికి వ్యాలిడేషన్ అనేది ఉపయోగపడుతుంది. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఇంకేమైనా ఉందా? తర్వాత సబ్స్టిట్యూషన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వ్యాలిడేషన్ చేద్దాం. ఫస్ట్ వ్యాలిడేషన్ SAP ఓపెన్ చేయండి. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో SAP ఓపెన్ చేయండి. FB50కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మీరు ఎస్ఏ డాక్యుమెంట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ వ్యాలిడేషన్, రిఫరెన్స్ ఫీల్డ్ ఎలా ఉండాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఎలా ఉండాలి, ఇట్లా కొన్ని ఫీల్డ్స్ అన్నమాట. ఈ ఫీల్డ్స్ అనేవి ఏ విధంగా ఉండాలి అనేది మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. దీన్ని ఏమంటారు? వ్యాలిడేషన్ అంటారు. ఇప్పుడు హెడర్ లెవెల్ డేటాలో ఏ ఫీల్డ్ అనేది ఏ విధంగా ఉండాలి, లైన్ ఐటమ్ లెవెల్ డేటాలో ఏ ఫీల్డ్ అనేది ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేస్తాం.
రెఫరెన్స్ ఫీల్డ్ ఎలా ఉండాలి అనేది కాన్ఫిగరేషన్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే వ్యాలిడేషన్ అంటారు. అర్థమైందా? వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్ టీ కోడ్ ఏముంది చూడండి, అక్కడ షీట్లో ఉందా? ఎక్సెల్ షీట్లో ఉందా? GGB0 వెళ్ళండి. వ్యాలిడేషన్ రూల్ GGB0. కొంచెం కేర్ఫుల్గా చేయాలి కోటి గారు, కంగారు పడద్దండి, స్లోగా చేయండి. GGB0. ఇక్కడ చూడండి, అకౌంటింగ్ ఉందా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ చూడండి కింద పాత్రలో. ఫైనాన్షియల్ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్. ఇక్కడ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇచ్చారు కదా. డాక్యుమెంట్ హెడర్ పైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ పైన వ్యాలిడేషన్ యాక్టివేట్ అయింది చూడండి. వ్యాలిడేషన్ ట్యాబ్ యాక్టివేట్ అయింది. S4 హనాలా కూడా ఇలానే ఉంటుంది, ఏమీ చేంజెస్ లేవు. వ్యాలిడేషన్ పైన డబుల్ క్లిక్ చేయండి. చేశారు కదా. రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ నేమ్స్ ఉంది, ఏమి ఇవ్వాలో చూడండి. వ్యాలిడేషన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్ నేమ్. క్యాపిటల్ ఇవ్వద్దు, స్మాల్ ఇవ్వండి. క్యాపిటల్ ఇవ్వండి, ఐఎమ్ సారీ, క్యాపిటల్ ఇవ్వండి. ఇక్కడ నేమ్ వ్యాలిడేషన్, మీ వ్యాలిడేషన్ దగ్గర కూడా నేమ్ ఇవ్వండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇచ్చారా? మీ కంపెనీ కూడా ఇచ్చారు. ఓకే, మీ కంపెనీ కోడ్ అక్కడ న్యూ వ్యాలిడేషన్ రిమూవ్ చేసేయండి. డిస్క్రిప్షన్ అలా వద్దు, ఓన్లీ మీ కంపెనీ కూడా ఇవ్వండి, అవేమొద్దు, ఓన్లీ మీ కంపెనీ కూడా ఇవ్వండి. మీకు నెక్స్ట్ టైం నుండి మీరు మార్చుకోండి. ఓకే. TA55 అనేది వ్యాలిడేషన్ నేమ్. ఎంటర్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేశారా? చూసారా, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మీ వ్యాలిడేషన్ నేమ్ TA55 అనేది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఓకే, TA55 సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ లో ఉంది. ఓకే, పైన టాప్ లో చూడండి, STEP స్టెప్ అని చూడండి. స్టెప్ STEP వ్యాలిడేషన్ కి రైట్ సైడ్ ఉంది. స్టెప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? స్టెప్ పైన క్లిక్ చేశారు. స్టెప్ పైన క్లిక్ చేశారు. ఇక్కడ ఇవ్వండి, వ్యాలిడేషన్ స్టెప్ దగ్గర నేమ్ ఇవ్వండి. TA55 ఇవ్వండి, వేరేది ఇవ్వద్దు. అంటే కొంచెం లాంగ్ కూడా ఇవ్వచ్చు, నేను ఇదే తీసుకుంటున్నాను. TA55 ఇచ్చేసారు. ఓకే, సేవ్ చేయండి. సేవ్. లాస్ట్లో మెసేజెస్ వస్తున్నాయి చూడండి, సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ అవన్నీ వస్తాయి చూడండి. ఓకే, సేవ్ అయింది. నెక్స్ట్ స్టెప్ అనే దానిపైన ఇచ్చారు, సేవ్ చేశారు. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రీ రిక్విజిస్ట్ లెఫ్ట్ సైడ్ ఉంచండి, లెఫ్ట్ సైడ్ స్టెప్ అనే దాని కింద ప్రీ రిక్విజిస్ట్ కింద కింద ఇంకా డౌన్కి వెళ్ళండి. ప్రీ రిక్విజిస్ట్ అది సెలెక్ట్ చేయాలి. చేశారా? రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ కింద డౌన్కి వెళ్ళండి. అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ అని ఉంది. అంటే మనం హెడర్ లెవెల్కి చేస్తున్నామా? హెడర్ లెవెల్కి చేస్తున్నాం. ఎగ్జాంపుల్ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్, డబుల్ క్లిక్ చేయండి. సో అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ పైన క్లిక్ చేసాం. సో మనం దేనికి చేస్తున్నాము, ఏ డాక్యుమెంట్కి చేస్తున్నాము? ప్రీ రిక్విజిస్ట్ అంటే ఏంటి? డాక్యుమెంట్ టైప్ కదా. ఇక్కడ డౌన్కి వెళ్ళండి, ఇక్కడ వెతకండి, డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది, ఫైండ్ అవుట్ చేయండి. అదే లైన్లో డాక్యుమెంట్ టైప్, ఏ డాక్యుమెంట్కి చేస్తున్నాం? వ్యాలిడేషన్. డాక్యుమెంట్ టైప్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన యాడ్ అయింది చూసారా, డాక్యుమెంట్ టైప్ అనేది చూసారా? అది డాక్యుమెంట్ టైప్ పైన యాడ్ అయింది. తర్వాత రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ టైప్ కింద 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 ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఈజ్ ఈక్వల్ టు అదే ఈజ్ ఈక్వల్ టు పైన అదే ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు చూసారా, పైన ఈజ్ ఈక్వల్ టు యాడ్ అయింది, డాక్యుమెంట్ టైప్ యాడ్ అయింది, ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది. తర్వాత కాన్స్టెంట్
ఈజ్ ఈక్వల్ టు క్రింద లైన్లో చూడండి కాన్స్టెంట్ క్లిక్ చేయండి. కాన్స్టెంట్ క్లిక్ చేశారు. సో మీరు ఏ డాక్యుమెంట్ చేస్తున్నారు వ్యాలిడేషన్ అనేది? ఎస్ఏ డాక్యుమెంట్, ఎస్ఏ కంప్లీటెడ్. నెక్స్ట్ ఎస్ఏ కంప్లీటెడ్, ఎస్ఏ పైన యాడ్ అయింది చూడండి. డాక్యుమెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ ఎస్ఏ డాక్యుమెంట్ యాడ్ అయింది. నెక్స్ట్ క్రింద అండ్ ఏఎన్డి అండ్ అని చూడండి. ఈజ్ ఈక్వల్ దగ్గర వాటి కింద అండ్ అని చూసారా? అండ్ క్లిక్ చేయండి. అండ్ కూడా యాడ్ అయింది పైన చూడండి. అండ్ కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కంపెనీ కూడా ఫైండ్ అవుట్ చేయండి. డాక్యుమెంట్ చూసారు కదా, అక్కడ కంపెనీ కోడ్, ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారు స్లోగా మూవ్ చేయండి. కింద లాస్ట్ సెకండ్ వన్ కంపెనీ కోడ్, ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారు? కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది చూడండి. ఓకే, పైన కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది. డాక్యుమెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ ఎస్ఏ డాక్యుమెంట్, కంపెనీ కోడ్ యాడ్ అయింది. ఓకే, కంపెనీ కోడ్. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ అయినా వెయిట్ ఈజ్ ఈక్వల్ యాడ్ అయింది కదా, ఈజ్ ఈక్వల్ కూడా యాడ్ అయిన తర్వాత చూడండి. నెక్స్ట్ కాన్స్టెంట్, కంపెనీ కోడ్ ఇవ్వండి. కాన్స్టెంట్ తర్వాత కంపెనీ కోడ్ ఇచ్చారు. ఓకే, కంపెనీ కోడ్ ఇచ్చేసాం. కంపెనీ కోడ్ కూడా పైన యాడ్ అయిపోయింది చూడండి. పైన యాడ్ అవుతుంది. సి లాంగ్వేజ్, C++, జావా అంటారు కదా, అట్లా ఉంటుంది. ఈ వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అనేది ఎలా అప్డేట్ అవుతుంది? ప్రోగ్రామింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది. తర్వాత మెసేజ్, లెఫ్ట్ సైడ్ మెసేజ్ చూడండి. చెక్, దాని తర్వాత వెయిట్ ఇక్కడ తర్వాత దేనిపైన చెక్ పైన క్లిక్ చేయండి. చెక్ మెసేజ్ గా చెక్ పైన క్లిక్ చేయండి. చెక్ మెసేజ్ పైన ఉంది చూడండి. చెక్ పైన క్లిక్ చేశారు. రైట్ సైడ్ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ పైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ టైప్ కింద డాక్యుమెంట్, అక్కడ చూడు డాక్యుమెంట్ టైప్, ఏ డాక్యుమెంట్ అనేది చూడండి. డాక్యుమెంట్ టైప్ ఉంటుంది చూడండి. డాక్యుమెంట్ డాక్యుమెంట్ టైప్ కాదు, ఐఎమ్ సారీ. ఇక్కడ మనం తీసుకోవాల్సింది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ తీసుకోవాలి. హెడర్ టెక్స్ట్ చేస్తున్నాం కదా, హెడర్ టెక్స్ట్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి మనం చేస్తున్నాము వ్యాలిడేషన్ అనేది. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ డబుల్ క్లిక్ చేయండి. పైన యాడ్ అయిందా? డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది యాడ్ అయింది. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ యాడ్ అయింది. తర్వాత వెయిట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ తర్వాత ఈజ్ ఈక్వల్ టు కూడా పైన యాడ్ అయింది చూడండి ఎలా యాడ్ అవుతుందో. ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ కాన్స్టెంట్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ దగ్గర ఏమిద్దాం? మీ కంపెనీ కూడా ఇద్దాం. మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఓకే, TA55 తీసుకుందాం. మీ కంపెనీ కూడా ఇచ్చేసాం. కంటిన్యూ. పైన యాడ్ అయిందా? TA55 యాడ్ అయిందా చూడండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ TA55. ఇవన్నీ యాడ్ అవుతున్నాయి, ఇవన్నీ మనం చేసినవే. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు కాదు, మెసేజ్ లెఫ్ట్ సైడ్ మెసేజ్ చూడండి. మెసేజ్ లెఫ్ట్ సైడ్ మెసేజ్ అంటే ఏంటి? ఎర్రర్ మెసేజ్ అనేది ఎలా రావాలి? మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? మీరు రాంగ్ ఎంట్రీ ఇచ్చారు, ఎర్రర్ మెసేజ్ అనేది ఎలా రావాలి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఉంది చూసారా? ఈ అంటే ఏంటి? మెసేజ్ టైప్ అని అర్థం. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, కొన్ని ఆప్షన్స్ వస్తాయి మీకు. ఎగ్జాంపుల్ చూసారా? మీకు ఈ అంటే ఎర్రర్ మెసేజ్, డబ్ల్యూ అంటే రాంగ్ మెసేజ్, ఇట్లా. సో ఈ అనేది తీసుకుంటారు, యాక్చువల్గా ఈనే తీసుకోవాలి. ఓకే, ఈ ఇచ్చేసాం. తర్వాత రైట్ సైడ్ ఒక పెన్సిల్ సింబల్ అని చూడండి. ఈకి రైట్ సైడ్ ఒక పెన్సిల్ సింబల్ అని చూడండి. అక్కడ క్లిక్ చేయండి దానిపైన. సో ఇక్కడ ఏంటి? ఎర్రర్ ఫామ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాపర్ వ్యాలిడేషన్ రూల్ ఇవ్వలేదు, ఎర్రర్ మెసేజ్ అనేది ఏ విధంగా రావాలి? డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇది ఎబాపర్ చేస్తారు, బట్ మనం ఏం చేస్తున్నాము, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఎంటీగా ఉన్నాయా? ఎంటీగా
23 24 అని చూసారా? ఎంటర్ వ్యాలిడేషన్ టెక్స్ట్ అనేది ఇవ్వండి. అంటే ప్రాపర్ వ్యాలిడేషన్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఎర్రర్ ఫామ్ అవ్వాలి. ఎర్రర్ ఎలా ఫామ్ అవ్వాలి? ఎంటర్ వ్యాలిడేషన్ టెక్స్ట్ అని రావాలి. అట్లా టైప్ చేయండి. రావట్లేదా? దానిపైన డబుల్ క్లిక్ చేయండి. 24 దగ్గర డబుల్ క్లిక్ చేయండి. మెయింటైన్ ఇన్ ఓఆర్జీ లాంగ్వేజ్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇవ్వండి ఎంటర్ వ్యాలిడేషన్ టెక్స్ట్. లేదంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకే, ఎంటర్ వ్యాలిడేషన్ టెక్స్ట్ అనే ఎర్రర్ అనేది ఫామ్ అవ్వాలి. ఓకే, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. బ్యాక్ వెళ్ళండి. వెయిట్ ఇక్కడ ఈ తర్వాత క్రింద ఒక మెసేజ్ చూసారా? ఈ క్రింద ఈ తర్వాత అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కూడా ఉంటుంది. డ్రాప్ డౌన్ చేయండి. మనకి ఎర్రర్ మెసేజ్ ఎలా రావాలో ఇది కూడా తీసుకో. రెండిట్లో ఒకటి పిక్ అవుతుంది యాక్చువల్గా. పైకి వెళ్ళండి. థర్డ్ వన్, సారీ, ఇక్కడ థర్డ్ వన్ చూడండి. వ్యాలిడేషన్ టెక్స్ట్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్ ఇలా రావాలి. ఓకేనా? వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వండి. సో వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇచ్చారు. ఓకే, వ్యాలిడేషన్ టెక్స్ట్ అనేది ఇచ్చేసారు. ఎంటర్, సేవ్. కంప్లీట్ అయ్యారు కదా? అయిపోయింది. ఓకే, వ్యాలిడేషన్ అనేది చేసేసాం. నెక్స్ట్, సో ఈ వ్యాలిడేషన్ టెక్స్ట్ ని మనము మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. వెళ్ళండి, టీ కోడ్ చెక్ చేయండి. అసైన్ వ్యాలిడేషన్ రూల్ టు కంపెనీ కోడ్. అసైన్ వ్యాలిడేషన్ రూల్ టు కంపెనీ కోడ్. OB28 ఎంటర్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇచ్చారు. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. సెల్ పిఈ అని డ్రాప్ డౌన్ చేయండి. సెల్ పిఈ అని డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, డాక్యుమెంట్ హెడర్ లెవెలా లైన్ ఐటమ్ లెవెలా ఏంటి? మన హెడర్ లెవెల్ కదా. హెడర్ లెవెల్ ఇవ్వండి. రైట్ సైడ్ ఇక్కడ వ్యాలిడేషన్ డ్రాప్ డౌన్ చేయాలి. ఇది మాన్యువల్గా ఇవ్వటం కాదు. వ్యాలిడేషన్ ఏం క్రియేట్ చేస్తారో ఇక్కడ మీకు తెలుస్తుంది. అది ఇది మీరు క్రియేట్ చేశారు. TA55 అనేది వ్యాలిడేషన్. రైట్ సైడ్కి వెళ్ళండి. రైట్ సైడ్కి యాక్టివేట్ ఉంటుంది చూడండి. రైట్ సైడ్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి యాక్టివేట్ చేయండి. సో యాక్టివేట్ చేస్తున్నారు. మీ కంపెనీ కోడ్కి వ్యాలిడేషన్ అనేది యాక్టివేట్ చేస్తున్నారు. ఒకవేళ వద్దనుకుంటే కనుక మీరు డియాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, యాక్టివేట్ చేస్తున్నారు. వద్దనుకుంటే డియాక్టివేట్ చేసుకోవచ్చు. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. సో ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు వ్యాలిడేషన్ అనేది అడగాలి. వ్యాలిడేషన్ అడగాలి, లేకపోతే మీరు కాన్ఫిగరేషన్ రాంగ్ చేసినట్లు. సేవ్ చేశారా? వెళ్ళండి, పోస్ట్ చేయండి. F-02. F-02కి ఎలా ఎంట్రీ పోస్ట్ చేద్దాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇచ్చారు కదా. హెడర్ టెక్స్ట్ 40 ఉంది. వెయిట్ 40 దగ్గరికి వెళ్ళండి. 40 దగ్గర రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. వ్యాలిడేషన్ టెక్స్ట్ అడుగుతుంది చూడండి. చూసారా? వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వమంటుంది. అంటే వ్యాలిడేషన్ అనేది ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. వ్యాలిడేషన్ ఏమి ఇచ్చాం? డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి వ్యాలిడేషన్ ఇచ్చాం మనం. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇచ్చాం? వ్యాలిడేషన్ అంటే TA55 మీ వ్యాలిడేషన్. ఎంటర్ చేయండి.
చూసారా? అంటే వ్యాలిడేషన్ టెక్స్ట్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, ఎండ్ యూజర్ వాళ్ళు ఇష్టమైన విధంగా వాళ్ళు ఇవ్వడానికి ఛాన్స్ లేదు. కంపెనీ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మాత్రమే వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వాలి. ఓకేనా? కంపెనీ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మాత్రమే వ్యాలిడేషన్ ఇవ్వాలి. సో అటువంటప్పుడు మనకి ఈ వ్యాలిడేషన్ టెక్స్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? వ్యాలిడేషన్ టెక్స్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఎంట్రీ పోస్ట్ చేయండి. వ్యాలిడేషన్ టెక్స్ట్ అనేది కంపెనీ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మాత్రమే ఇవ్వాలి. కంపెనీ ఇప్పుడు ఎగ్జాంపుల్ రిఫరెన్స్ ఫీల్డ్ ఏ విధంగా ఇవ్వాలి, డాక్యుమెంట్ టెక్స్ట్ ఏ విధంగా ఇవ్వాలి, అటువంటి వాటికి ఈ వ్యాలిడేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? అది పోస్ట్ చేసేయండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. చూసారా? వ్యాలిడేషన్ అంటే ఇది అన్నమాట. వ్యాలిడేషన్ అంటే ఎండ్ యూజర్ మిస్ ఎగ్జాంపుల్ TA55 ఇచ్చాం, అది ఇవ్వకుండా వేరేది ఇస్తే ఏమవుతుంది? ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అంటే యూనిఫామ్డ్గా ఉండాలి, అది కంపెనీ రిక్వైర్మెంట్. రిఫరెన్స్ ఫీల్డ్ అనేది ఇట్లా ఉండాలి అనేది కంపెనీ రూల్ అనమాట. సో ఇటువంటి వాటి కోసం ఈ వ్యాలిడేషన్ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏముంది? సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. మీనింగ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్: at the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically based on the substitution configurations. సో ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. వ్యాలిడేషన్ మాన్యువల్గా ఇచ్చాం మనం, TA55 మాన్యువల్గా ఇచ్చాం. సబ్స్టిట్యూషన్ అనేది ఎలా ఉంటుంది? ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. At the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically. సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. వ్యాలిడేషన్ మాన్యువల్గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్. సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్ ని బేస్గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్? సో వ్యాలిడేషన్ అనేది మనం మాన్యువల్గా ఇస్తాం. వ్యాలిడేషన్ మీన్స్ ద ఇన్పుట్స్ వి నీడ్ టు ఎంటర్ మాన్యువల్లీ. కోటి నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నాకు నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిపోయింది, వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది సార్. ఓకే ఫైన్. చూడండి, సో వ్యాలిడేషన్ అనేది చేసాం మనం. వ్యాలిడేషన్ అంటే ఏంటి? వ్యాలిడేషన్ అనేది మాన్యువల్గా అప్డేట్ చేయాలి. సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్. At the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically based on the substitution configurations. సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్ అనేవి మనం ఒకసారి చేసామంటే ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ వ్యాలిడేషన్ అట్లా కాదు, వ్యాలిడేషన్ మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సో అందువల్ల మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ అని. వ్యాలిడేషన్ మీన్స్ ద ఇన్పుట్స్ వీ నీడ్ టు ఎంటర్ మాన్యువల్లీ. వ్యాలిడేషన్ లో ఇన్పుట్స్ అనేవి మాన్యువల్ గా ఎంటర్ చేయాలి అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్.
సబ్స్టిట్యూషన్ అంటే ఎట్లా? సబ్స్టిట్యూషన్ మీన్స్ ద ఇన్పుట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. వ్యాలిడేషన్ మాన్యువల్గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. వెళ్ళండి, ఓపెన్ చేసి షీట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా ఉన్నాయి ఏమైనా క్రింద డౌన్లో? ఇంకేమైనా కింద ఏం లేవు కదా? ఓకే, ఇవి సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్. సబ్స్టిట్యూషన్ డిఫైన్ సబ్స్టిట్యూషన్ రూల్ GGB1 వెళ్ళండి. సో వ్యాలిడేషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? సబ్స్టిట్యూషన్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ హెల్ప్స్ ఫర్ సేవ్ ది ఎండ్ యూజర్ టైం. ఎండ్ యూజర్ టైం ని సేవ్ అవుతుంది. అలాగే రిడ్యూస్ ది ఎండ్ యూజర్ మిస్టేక్. ఎండ్ యూజర్ మిస్టేక్స్ ని సేవ్ తక్కువ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఎండ్ యూజర్ కి టైం సేవ్ అవుతుంది వ్యాలిడేషన్ వల్ల. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ వల్ల ఎండ్ యూజర్ మిస్టేక్స్ ని సేవ్ చేయొచ్చు. మనం ఏదైతే బ్యాక్ ఎండ్ లో ఏమైతే మనం వాల్యూ ఇచ్చామో దాని ప్రకారం ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. క్లియర్ కదా? దాని ప్రకారము ప్రాసెస్ అనేది జరగాలన్నమాట. సో వ్యాలిడేషన్ స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కోటి గారిది నా స్క్రీన్ కనిపిస్తుందా? కోటి గారిది కనిపిస్తుందా? హలో, సార్ కోటి గారు కనబడుతుంది సార్. నా స్క్రీన్ కనిపించలేదు. ఓకే, ఫైన్. సో నాది కనిపిస్తుందేమో అనుకుంటున్నాను. ఓకే, ఫైన్. సో చూడండి, సో వ్యాలిడేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎండ్ యూజర్ టైం సేవ్ అవుతుంది. ఎండ్ యూజర్ మిస్టేక్స్ ని రిడ్యూస్ చేయొచ్చు. మాన్యువల్ వర్క్ ని రిడ్యూస్ చేయొచ్చు ఎండ్ యూజర్ కి. అలాగే వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అనేది అబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. మనం GGB1 ట్రాన్సాక్షన్ కూడా వచ్చాం. డాక్యుమెంట్ హెడర్ పైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ పైన డబుల్ క్లిక్ చేయాలి. పైన సబ్స్టిట్యూషన్ ట్యాబ్ యాక్టివేట్ అయింది. సబ్స్టిట్యూషన్ క్లిక్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూషన్ అనేది క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ చూడండి, సబ్స్టిట్యూషన్ ఏమిద్దాము? ఎనీ 4 డిజిట్స్ ఇవ్వండి. దీనికి కూడా TA55 ఇస్తున్నారా? ఓకే, సరే, TA55 ఇచ్చేసారు. డిస్క్రిప్షన్ కూడా ఇవ్వండి, TA55. TA55 ఇచ్చారు. ఓకేనా? సబ్స్టిట్యూషన్ TA55 ఇచ్చారు. ఒకసారి ఎంటర్ చేయండి. లెఫ్ట్ సైడ్ చూసారా? TA55 యాడ్ అని చూడండి. లెఫ్ట్ సైడ్ డాక్యుమెంట్ హెడర్ దగ్గర చూసారా? ఇది సబ్స్టిట్యూషన్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఎంటర్ సేవ్. మన సబ్స్టిట్యూషన్ ఏంటి? TA55, ఆర్ యూ క్యాన్ సెటప్ ఎనీ నేమ్. ఓకే, TA55 అనేది సబ్స్టిట్యూషన్ కింద తీసుకున్నాం. మీ సబ్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ లో ఉంది. TA55 సెలెక్ట్ లో ఉంది. పైన స్టెప్ అని చూసారా? స్టెప్ పైన క్లిక్ చేయండి. స్టెప్ క్లిక్ చేశారు కదా? కొంచెం స్లోగా వెళ్ళాలి. రిఫరెన్స్ ఫీల్డ్ చేద్దాం సబ్స్టిట్యూషన్ అనేది. వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. రిఫరెన్స్ ఫీల్డ్ S4 HANA కూడా ఇలాగే ఉంటుందండి. చేంజెస్ ఏం లేవు. 99% ఇలాగే ఉంటుంది. ఈ క్లాస్ విన్నారంటే S4 HANA కూడా చేసేయచ్చు. సేమ్ ప్రాసెస్. రిఫరెన్స్ ఫీల్డ్ అని ఉంటుంది చూడండి. రిఫరెన్స్ డిస్క్రిప్షన్ లో రిఫరెన్స్ అని ఉంటుంది. అలా కాదు కోటి, మీరు క్లోజ్ చేసేయండి. ఇది క్లోజ్ చేయండి. అలా కాదు, వెతకండి, స్లోగా వెళ్ళండి. క్లోజ్ చేయండి. ఇక్కడ చాలా ఉంటాయి, చూద్దాం. మీరు లాస్ట్ కంప్లీట్ డౌన్కి ఇంకా వెళ్ళండి. కొంచెం వెళ్ళండి, కనిపిస్తుంది. లేకపోతే రైట్ సైడ్ నంబర్స్ ఉన్నాయి చూసారా? 16 తీసుకోవాలి. రైట్ సైడ్ లాస్ట్ లో నంబర్స్ ఉన్నాయి, 16. ఇంకా వెళ్ళండి. అది కాదు, ఇంకొంచెం వెళ్ళండి. 16 కనిపిస్తుందా? చూసారు? 16 లాస్ట్ నుండి సెకండ్ వన్, 16. రిఫరెన్స్ ఫీల్డ్ BKPF XBLNR. ఓకేనా? XBLNR లాస్ట్ నుండి సెకండ్ వన్. సో మన రిఫరెన్స్ ఫీల్డ్ కి సబ్స్టిట్యూషన్ అనేది చేస్తున్నాం. సెలెక్ట్ చేయండి దాన్ని. సో రిఫరెన్స్ ఫీల్డ్ ఇచ్చారు కదా? కంటిన్యూ చేయండి.
ఇలా వచ్చిందా? కంటిన్యూ చేయండి. ఓకే. సో కంటిన్యూ చేసాం. ఇక్కడ ఎంటర్. వెయిట్ వెయిట్, ఇక్కడ నేమ్ ఇవ్వండి, నేమ్ ఇవ్వాలి. సబ్స్టిట్యూషన్ నేమ్ ఇవ్వండి. సబ్స్టిట్యూషన్ నేమ్ లేదంటే మీ ఇష్టం, మీరు ఏమైతే తీసుకుంటారో అది మీకు ఎలా కావాలంటే అలా. ఇవి చేసాం. సేవ్ చేయండి. అయిపోయింది. నెక్స్ట్ ప్రీ రిక్వెస్ట్ క్లిక్ చేయండి. ప్రీ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? ప్రీ రిక్వెస్ట్ పైన చేశారు. తర్వాత అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ క్లిక్ చేయండి. ఉమ్, ఇక్కడే చూడండి, డాక్యుమెంట్ టైప్ కిందకి వెళ్ళి చూడండి. కింద ఉండొచ్చు డాక్యుమెంట్ టైప్, డౌన్కి వెళ్ళండి కొంచెం. డాక్యుమెంట్ టైప్ ఏ డాక్యుమెంట్ చేస్తున్నారు? ఎస్ఏ డాక్యుమెంట్ కా, డిఆర్ డాక్యుమెంట్ కా, జీడెడ్ డాక్యుమెంట్ కా? డాక్యుమెంట్ టైప్ డబుల్ క్లిక్ చేయండి. పైన డాక్యుమెంట్ టైప్ యాడ్ అని చూసారా? ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు పైన క్లిక్ చేశారు. ఈజ్ ఈక్వల్ టు పైన క్లిక్ చేశారు. నెక్స్ట్ కాన్స్టెంట్ క్లిక్ చేశారా? కాన్స్టెంట్ ఎస్ఏ డాక్యుమెంట్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్ కూడా పైన యాడ్ అయిపోయింది. ఎస్ఏ డాక్యుమెంట్ కూడా పైన యాడ్ అయింది. చూడండి, డాక్యుమెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఏ డాక్యుమెంట్ యాడ్ అయింది. నెక్స్ట్ అండ్ కూడా యాడ్ అయింది. కూడా యాడ్ అయింది. నెక్స్ట్ కంపెనీ కోడ్ కింద, కంపెనీ కోడ్ షార్ట్ డిస్క్రిప్షన్ లో కంపెనీ కోడ్. ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారు? కంపెనీ కోడ్ క్లిక్ చేశారా? పైన కంపెనీ కోడ్ యాడ్ అయింది చూసారా? కంపెనీ కోడ్ యాడ్ అయింది. ఓకే, కంపెనీ కోడ్ అనేది యాడ్ అయింది. ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ చేసేసారు. కాన్స్టెంట్ పైన క్లిక్ చేశారు, కంపెనీ కోడ్ ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసారా? కంపెనీ కోడ్ కూడా చేసాం. ఈజ్ ఈక్వల్ కంపెనీ కోడ్ ఇచ్చేసారు. ఇలా వచ్చింది చూడండి. ఇది మనం చేసిన సబ్స్టిట్యూషన్ అనేది. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత సబ్స్టిట్యూషన్ పైన క్లిక్ చేయండి. ప్రీ రిక్వెస్ట్ తర్వాత సబ్స్టిట్యూషన్ చూసారా? లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూషన్ పైన క్లిక్ చేశారు. మీకు ఇట్లా ఓపెన్ అయింది కదా. ఇక్కడ వచ్చేసి మనం రిఫరెన్స్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి. క్రింద రిఫరెన్స్ ఫీల్డ్ ఉంది కదా, రైట్ సైడ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి. వస్తుందా? సరే, అక్కడ ఇవ్వండి. మనం ఏం టైప్ చేసాం? రిఫరెన్స్ ఫీల్డ్ అనేది అది ఇవ్వండి. TA55 అది కాదు ఇవ్వాల్సింది. TA55 అని ఇచ్చారా? ఓకే, రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. మన కాన్స్టెంట్ వాల్యూ TA55 ఏదైనా ఇవ్వచ్చు యాక్చువల్గా. సేవ్ చేయండి. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఓకే. ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్, సో దీన్ని ఈ సబ్స్టిట్యూషన్ ఏం చేయాలి? కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OBBH టీ కోడ్ చూడండి. OBBHకి వెళ్ళండి, ఇన్వెంటరీకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి.
సబ్స్టిట్యూషన్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయాలి, డ్రాప్ డౌన్ చేసి ఇవ్వాలి. నెక్స్ట్ యాక్టివేషన్ లెవెల్ డ్రాప్ డౌన్ చేసి 1 తీసుకుని యాక్టివేట్ చేయండి. సేవ్ చేయండి. సేవ్. ఓకే. సో సబ్స్టిట్యూషన్ క్రియేట్ చేసాము, అలాగే మన కంపెనీ కూడా అసైన్ చేసాం. సో F-02కి వెళ్ళండి, వ్యాలిడేషన్ మాన్యువల్ గా ఇస్తాం, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి. రెఫరెన్స్ ఫీల్డ్ కి చేసాం సబ్స్టిట్యూషన్ అనేది. F-02 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. కింద రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి, ఎంటర్. మీ సబ్స్టిట్యూషన్ ఇది ఇచ్చారా మీరు? మ్యాండేటరీ ఇచ్చారు అక్కడ లాస్ట్ లో. ఇది ఇచ్చారు మీరు, సబ్స్టిట్యూషన్ ఏది ఇస్తే అది వస్తుంది ఇక్కడ. మీరు మ్యాండేటరీ ఇచ్చారు మీరు, అది వచ్చేసింది. మీరు ఏది ఇస్తే అది వస్తుంది. రిఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వండి. రిఫరెన్స్ ఫీల్డ్ ఏమి ఇచ్చామో మీ కంపెనీలో TA55. డాక్యుమెంట్ హెడర్ ఏమి ఇచ్చారు? TA55. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. చూసారా, వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఇచ్చాం, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్ గా పిక్ అయింది. మీరు ఇవ్వలేదు, సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అయింది. సబ్స్టిట్యూషన్ మీరు మ్యాండేటరీ ఇచ్చారు, అది పిక్ అయింది ఆటోమేటిక్ గా. మీరు ఏది ఇస్తే అది వస్తుంది. పోస్టెడ్ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి ఒకసారి. డాక్యుమెంట్ డిస్ప్లేకి చూడండి, కనిపిస్తుంది. అదే రెఫరెన్స్ ఫీల్డ్ మ్యాండేటరీ అని వస్తుంది. మీరు ఏమైతే తీసుకుంటారో అదే వస్తుంది. ఓకే, సరే బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. జస్ట్ ఎంటర్ చేయండి, సబ్స్టిట్యూషన్ వస్తుంది మళ్ళీ. జస్ట్ ఎంటర్. చూసారా, మ్యాండేటరీ రెఫరెన్స్ ఫీల్డ్ దగ్గర చూడండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. రెఫరెన్స్ ఫీల్డ్ చూపించండి, కర్సర్ మూవ్ చేయండి. కోటి గారు అది. సో వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. మీరు అక్కడ మ్యాండేటరీ అని ఇచ్చారు, దానివల్ల మ్యాండేటరీ అని వచ్చింది. సో మీరు ఏమైతే తీసుకుంటారో అది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. వ్యాలిడేషన్ వి వాంట్ టు ఎంటర్ మాన్యువల్లీ. సబ్స్టిట్యూషన్ it will be reflected automatically based on the substitution configurations. అది క్లియరా? షీట్ మొత్తం చదవాలి, చదివితే మీకు క్లారిటీ వస్తుంది, లేకపోతే మీకు అర్థం అవ్వదు. క్లియర్ కదా? షీట్ మొత్తం చదవండి, షీట్ అంతా చదవండి. రైట్, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. చాలా వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ షీట్ లో ఉన్నవే అడుగుతారు. వాట్ ఈజ్ మీన్ బై వ్యాలిడేషన్, వాట్ ఈజ్ మీన్ బై సబ్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్, ఇవే అడుగుతారు. మీరు కాన్ఫిగరేషన్ చేయకపోయినా పర్వాలేదు, కాన్ఫిగరేషన్ చూసారు కదా. బట్ ఈ షీట్ మాత్రం మ్యాండేటరీగా చదవాలి, చదివితేనే మీకు క్లారిటీ వస్తుంది, లేకపోతే మీకు ఏం అర్థం అవ్వదు. ఇంటర్వ్యూలో వ్యాలిడేషన్ గురించి, సబ్స్టిట్యూషన్ గురించి, యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ మ్యాండేటరీకి వచ్చాను. 100% డ్యామ్ షూర్కి వచ్చాను, చదవాలి ఇది. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇంకా ఏమున్నాయి? కొంచెం లాస్ట్కి వెళ్ళిపోయి లాస్ట్లో ఏమన్నా సింపుల్గా ఉండేవి చెప్పేద్దాం.
ఇవన్నీ చేసేసామా? పైకి వెళ్ళండి. టాప్కి వెళ్ళండి. ఓకే, మ్యాక్సిమం కవర్ చేసాము. సో టుమారో, డే ఆఫ్టర్ టుమారో పని చేస్తాను. ఇవి చెప్తాను మీకు. P2P జిఎస్టీ కంప్లీటెడ్ కదా. 29 కంప్లీట్ జిఎస్టీ కంప్లీట్ కాన్ఫిగరేషన్స్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ చెప్పేశాను. 29 కలర్ చేంజ్ చేయండి. పైన ఏంటి, పైన కూడా జిఎస్టీ ఉందా? కలర్ చేంజ్ చేసేయండి. ఆ 2 టైమ్స్ ఎందుకు వచ్చినట్లు అది? ఓకే, సారీ. ఎసెట్ అకౌంటింగ్ అవన్నీ స్టార్ట్ చేద్దాము. మేబీ 20th తర్వాత స్టార్ట్ చేద్దాం. పైకి వెళ్ళండి. ఇంకా రికరింగ్ ఎంట్రీస్ అవ్వలేదా? సరే, టుమారో రికరింగ్ ఎంట్రీస్ చెప్తాను. ఓకే, రికరింగ్ డాక్యుమెంట్స్ నెక్స్ట్ క్లాస్ 20, కాన్సెప్ట్ 20 రేపు చెప్తాను. ఓకే, రేపు ఇది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. థ్యాంక్ యూ. టుమారో క్లాస్ రికరింగ్ డాక్యుమెంట్స్ నెక్స్ట్ క్లాస్. క్లియర్ కదా? థ్యాంక్ యూ, బాయ్.